హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీ ల్యాప్టాప్ కనుక ఓవర్ హీట్ అవుతుంది అనుకుంటే మీకు బడ్జెట్లో కేవలం 800 రూపీస్లో ఒక కూలింగ్ ప్యాడ్ని అయితే తీసుకొచ్చాను. ఇది మీకు కేవలం 800 రూపీస్కి అయితే వస్తుంది. జెబ్రానిక్స్ నుంచి అయితే వస్తుంది అనమాట. అండ్ లైటింగ్ కూడా వస్తుంది, ఆర్జీబీ లైటింగ్తో కూడా వస్తుంది. మనకి డ్యూయల్ లార్జ్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో చాలా మంచిగా అయితే వర్క్ చేస్తుంది. మీకు 5 స్టెప్ అడ్జస్టబుల్ పొజిషన్స్ అయితే దీంట్లో ఉంటాయి. అండ్ అంతేకాకుండా మీకు ఏదైతే మనకి మొబైల్ హోల్డర్ ఉందో మొబైల్ హోల్డర్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. 2 లార్జ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా మీరు దీంట్లో ఏదైతే స్పీడ్ ఉందో స్పీడ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఈ బాక్స్ కనుక చూసుకున్నట్లయితే 5 స్టెప్ రెక్టాక్టబుల్ స్టాండ్ అనేది ఇచ్చారు. అలాగే మనకి యూఎస్బీ పోర్ట్ అని ఇవ్వడం జరిగింది. అలాగే డిటాచబుల్ మొబైల్ హోల్డర్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి మనకి యూఎస్బీ పవర్డ్ అండ్ ఇది మనకి యూఎస్బీతో వస్తుంది అనమాట. అండ్ సైలెంట్ ఆపరేషన్ అంటే మనకి సౌండ్ అయితే ఏం పెద్దగా రాదు. అండ్ డిస్ప్లే కన్సోల్స్ ఎల్ఈడి లైట్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది మనకి జెబ్రానిక్స్ నుంచి అయితే వస్తుంది. ఒకవేళ ఈ ప్రోడక్ట్ని మీరు కనుక బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంది. సో అక్కడి నుంచి మీరు బై చేయొచ్చు. అలాగే మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీకు టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్ ఉంది. ఒకసారి జాయిన్ అవ్వండి. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం దీన్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం పదండి. స్టాండ్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవి ఏంటంటే మనము ల్యాప్టాప్ ఇట్లా పెట్టినప్పుడు మనము ఏదైతే యాంగిల్స్ ఉన్నాయో ఒక 5 స్టెప్ అడ్జస్టబుల్ యాంగిల్స్ అయితే ఉన్నాయి. సో వాటిలో మనము ల్యాప్టాప్ పెట్టిన తర్వాత కిందకి జారిపోకుండా మనకి ఇవైతే హుక్స్ అయితే పనికి వస్తాయి అనమాట. ఇక్కడ మనకి బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ బటన్స్ మనము ఏదైతే ఫ్యాన్ స్పీడ్ ఉందో దీన్ని మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మైనస్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మన పవర్కి సంబంధించినటువంటి బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఒక మెష్లా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఐరన్ మెష్ అయితే కాదు, ఇది ఒక అల్యూమినియం మెష్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి రస్ట్ పట్టకుండా అయితే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి 2 ఫ్యాన్స్ అయితే కనిపిస్తున్నాయి. జనరల్గా మనకి ఎక్కువ ఫ్యాన్స్ ఉండేది కూడా ఉంటాయి, 6, 8 అలా ఉంటాయి. బట్ అదేంటంటే మనకి కొంచెం నాయిస్ అయితే ఎక్కువగా వస్తుంది. బట్ ఇదేంటంటే మనకి చాలా నాయిస్ ఫ్రీగా అయితే ఉంటుంది అనమాట. అది కాక మనకి బడ్జెట్లో వస్తుంది. 17 ఇంచెస్ వరకు మీరు ల్యాప్టాప్ అయితే దీని మీద ప్లేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలాగా మనకి కింద అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇలా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మనకి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లో. సో చూడండి, ఇలా మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో మీరు దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం 5 స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది. అంతేకాక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి యూఎస్బీ పోర్ట్స్ అయితే ఇచ్చారు. సో ఈ యూఎస్బీ పోర్ట్స్ని మీరు ఏదైతే ఛార్జింగ్ది మీకు అడాప్టర్ ఉంటుందో సో దాని ద్వారా కనెక్ట్ చేసుకుంటే మనకి ఇదైతే ఆన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ యూఎస్బీ పోర్ట్ 1, పోర్ట్ 2 2 అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఏది కావాలంటే మీరు దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆర్జీబీ లైట్ కూడా అయితే వెలుగుతుంది. ఇవి మీకు ఒక 2000 to 3000లో కూడా ఉన్నాయి. బట్ మీకు 1000 రూపీస్లో బడ్జెట్లో చాలా బాగుంటుంది జెబ్రానిక్స్లో ఇదైతే. సో ఒకసారి ట్రై చేయండి. ఆన్ చేసి చూపిస్తాను మీకు లైటింగ్ ఎలా వస్తుంది ఏంటి అనేది. సో నేను ఇప్పుడు స్విచ్ అయితే ఆన్ చేశాను. సో ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ప్లే ఏదైతే ఉందో సో ఈ డిస్ప్లే దగ్గర మనకు ఒక 3 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. పవర్ బటన్, అలాగే ప్లస్ మైనస్ బటన్. ఈ ప్లస్ మైనస్ ఏంటంటే మనకి U6 వరకు ఉంటుంది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఇప్పుడు పవర్ బటన్ అయితే ఆన్ చేస్తున్నాను. సో చూసారా, పవర్ బటన్ ఆన్ చేయగానే మనకి ఇదైతే ఆన్ అయిపోయింది. ఇక్కడ బ్లూ కలర్ లైటింగ్ అయితే వస్తుందన్నమాట. సో నైట్ టైం మనకి చాలా బాగా అయితే కనిపిస్తుంది ఇది చూడడానికి. ఈ గ్రిల్ ఏదైతే ఉందో చాలా చల్లగా ఉంది. ఇట్లా మనం పెట్టినప్పుడు మనకి సక్షన్ అయితే ఉందన్నమాట. ఈ ఫ్యాన్స్ వల్ల సక్షన్ పవర్ అనేది ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రజెంట్ మనకి U3లో ఉంది. సో దీన్ని మనం మైనస్ కావాలంటే చేసుకోవచ్చు. సో U2, U1 అలా వస్తుంది. అదే మనకి ఎక్కువ కూలింగ్ కావాలి అని అనుకున్నప్పుడు ఇలా పెంచుకోవచ్చు అనమాట. సో ప్లస్ కొడుతూ ఉన్నామంటే మనకి U6 వరకు, అప్ టు U6 వరకు మనకి ఇదైతే వెళ్తుంది. సో మన ఏవైతే ల్యాప్టాప్ ఉందో సో ల్యాప్టాప్ జారకుండా ఉండడం కోసం మనకి ఇక్కడ ఇవైతే ఇచ్చారనమాట, ఈ ప్లగ్స్. సో దీన్ని మనం హోల్డ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్తో. అది కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మనకి అప్ టు 17 ఇంచెస్ వరకు మనము ల్యాప్టాప్ అయితే దీని మీద అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో దానికి తగ్గట్టు మనం ఇక్కడ స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు ఎక్కువ వర్క్ చేస్తున్నారు అనుకుంటే సో దీన్ని ప్లస్లో చేసుకొని అప్ టు 6 వరకు పెంచుకొని సో ఎక్కువ కూలింగ్ అయితే వస్తుందన్నమాట. అప్పుడు ఓవర్ హీట్ నుంచి మనము బాగా బయటపడవచ్చు అనమాట. సో ఇది మనకి ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంటుంది. ఎవరైతే ఎడిటింగ్ చేస్తుంటారో, ఎవరైతే ఫోటోషాప్ ఎక్కువ యూజ్ చేస్తుంటారో సో వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మీరు ఎంతసేపు అయినా సరే వర్క్ అయితే చేసుకోవచ్చు. మీ ల్యాప్టాప్ మీద ఎలాంటి ప్రెషర్ అయితే పడదు. సో ఇది వచ్చేసి మనకి అడ్జస్ట్ అనేది 5 స్టెప్గా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మనకి హైట్ సరిపోదు అనుకుంటే మనం హైట్ అయితే పెంచుకోవచ్చు. లేదు అనుకుంటే హైట్ అనేది మనము డౌన్ అయితే చేయొచ్చు అనమాట. సో మనకి ఎలా కంఫర్టబుల్గా ఉంటే యూజ్ చేసుకోవడానికి అలా అయితే దీన్ని మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో అండర్ బడ్జెట్లో మనకి ఇదైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కనుక మీరు పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్అవుట్ చేయొచ్చు. ఇకపోతే మనం దీని క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మరీ మీరు ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఏదైతే
₹800 బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ దగ్గర మాత్రం మీకు చాలా జస్టిఫై అయితే చేస్తుంది. అండ్ 5 స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ప్రోడక్ట్ అయితే మాత్రం మీకు అమేజింగ్గా ఉంటుంది. ఆల్రెడీ మా ఫ్రెండ్ కూడా వాడుతున్నాడు, నేను చూశాను. ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ₹800లో మీకు ఇలాంటి ప్రోడక్ట్ అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు ఇది ఇంట్రెస్ట్గా ఉంది అని అనుకుంటే మీరు పర్చేస్ చేయొచ్చు. పర్చేస్ చేయాలంటే లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. సో మన ఛానల్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చేటప్పుడు మీకు ఏదైతే ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే రావడం జరిగింది. ఓన్లీ ఫ్రంట్లో మాత్రమే మీకు ఒక అల్యూమినియం ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వెయిట్ ఆపుతుందా అంటే ఖచ్చితంగా అయితే ఆపుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో మీ పర్ఫార్మెన్స్ అయితే ఆల్మోస్ట్ 20% అయితే ఇంక్రీజ్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బై బాయ్.